ఈ వీడియోలో వచ్చి వాల్స్ డ్యాంప్నెస్ని ఏ విధంగా అరికట్టాలో నేను మీకు తెలియజేస్తాను. మొదటగా అయితే మనం వాల్స్కి సీపేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ముందు మనం అయితే మీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అవుట్ సైడ్ మొత్తం అంతా ఫిల్ చేసుకున్న తర్వాత సెకండ్గా మనం లోపల ఇన్సైడ్ అంతా స్క్రాప్ చేసుకోవాలి. ఓల్డ్ పెయింట్ కానీ వాల్ కేర్ కానీ ఇవన్నీ మనం స్క్రాపర్ పెట్టి మొత్తం చెక్ చేసుకోవాలి. డ్యామ్ ప్రూఫ్ వేసుకునే ముందు అయితే మనం చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు డ్యామ్ ప్రూఫ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. 2 లేయర్స్ డ్యామ్ ప్రూఫ్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. థిక్నెస్ మనకి ఇంచుమించు 700 మైక్రోన్స్ అట్లా వచ్చేలాగా 2 లేయర్స్ వేసుకోవాలి. మనం వాల్ స్క్రాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం డ్యామ్ ప్రూఫ్ 2 కోట్స్ వేసుకున్నట్లయితే మనకి వాల్ సీపేజ్ అనేది మళ్ళీ మనకి ఆ డ్యాంప్నెస్ కనపడదు. సో ముందు అవుట్ సైడ్ పాయింట్స్ అనేది మనం ఫిల్ చేసుకున్న తర్వాతే డ్యామ్ ప్రూఫ్ వేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఆ వాల్స్ మళ్ళీ సీపేజ్ అయ్యే అవకాశం ఉంది. సో బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఫిల్ చేసుకుని తర్వాత ఈ విధంగా మనం 2 కోట్స్ అయితే వేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి వాల్స్ డ్యాంప్నెస్ అనేది రాకుండా ఉంటుంది.